హలో. నమస్తే. నేను మీ డాక్టర్ నాగార్జున. సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ ట్రామా, జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్, కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్, గచ్చిబౌలి అండ్ బేగంపేట్. సో, ఈరోజు నేను మెడికల్ టాపిక్ మాట్లాడట్లేదు. ఒక జనరల్ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో, ఐయామ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఛాలెంజెస్ ఆఫ్ ఆర్థోపెడిక్ ప్రాక్టీస్. అంటే పేషెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్థోపెడిక్ సర్జన్ వర్షన్ ఎలా ఉంటుంది? పేషెంట్‌ని డీల్ చేసేటప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్ ప్రాక్టీస్‌లో ఫేస్ చేసే ఛాలెంజెస్ ఎలా ఉంటాయనే దాని గురించి మాట్లాడుతున్నాను. సో, దీంట్లో ఐఎమ్ గోయింగ్ టు ట్రై అండ్ బర్స్ట్ అవుట్ సమ్ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ విచ్ ద పేషెంట్ షుడ్ బి నోయింగ్. సో, దీన్ని నేను ఒక ఫ్యూ హెడ్డింగ్స్‌గా డివైడ్ చేసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నేను చెప్పబోయే ఈ ఛాలెంజెస్ డాక్టర్ యొక్క స్కిల్‌కి గానీ, లేకపోతే డాక్టర్ యొక్క కేపబిలిటీస్‌ని గానీ డిపెండ్ అయ్యి ఫేస్ చేసే ఛాలెంజెస్ కావు. బేసికల్లీ ఈ ఛాలెంజ్ అని ఏంటి అంటే వన్స్ స్కిల్ టెస్టింగ్ అంతా అయిపోయి ప్రాపర్ డిగ్రీస్‌తో, ప్రాపర్ నాలెడ్జ్‌తో, ప్రాపర్ ప్రాక్టీస్‌తో కూర్చున్న తర్వాత డాక్టర్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. These are not related to the doctor's skill or a doctor's capabilities anymore. So the first point that I want to mention here is all the patients that come to your workplace to seek your opinion, అందరూ ఒకలా ఉండరు. ఫస్ట్ థింగ్, కొంతమంది పేషెంట్స్ వాళ్ళ నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి వస్తారు, కొంతమంది డాక్టర్ నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడానికి వస్తారు, కొంతమంది మాత్రమే డాక్టర్ చెప్పేది వినడానికి వస్తారు. సో అల్టిమేట్లీ డాక్టర్ చెప్పేది విని ప్రాపర్ ఎగ్జామినేషన్ తర్వాత ఆయన చెప్పే ఒపీనియన్కి వాల్యూ చేసిన పేషెంట్స్కే 100% జస్టిస్ జరుగుతుంది. బికాస్ హీఈస్ మోర్ క్వాలిఫైడ్ దాన్ యూ. And your opinions may sometimes confuse him or convince him sometimes, because డాక్టర్ ఒకటి చేయాలనుకుంటారు, సర్జికల్ ప్రొసీజర్ చేయాలనుకుంటారు, పేషెంట్ విల్ బి విన్నింగ్ ఓన్లీ ఫర్ మెడికల్ మేనేజ్మెంట్. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు కామన్గా మీకు వినిపిస్తున్న ఈ నీ ఇంజెక్షన్స్ కావచ్చు, వీటి గురించి. సో స్టేజ్ 4 ఆర్థరైటిస్లో 100% సర్జరీ చేయాలని డాక్టర్ చెప్పాలనుకుంటాడు. సో బట్ పేషెంట్ వచ్చి నేను ఇంజెక్షన్కి మాత్రమే విల్లింగ్గా ఉన్నాను, సో ఈ డాక్టర్ సర్జరీ గురించి మాట్లాడుతున్నారని చెప్పి దే ట్రై టు కన్విన్స్ యూ ఆర్ కన్ఫ్యూజ్ యూ ఆర్ బొంబార్డ్ యూ విత్ దేర్ ఓన్ ఫీలింగ్స్. సో అల్టిమేట్లీ అక్కడ మీ డెసిషన్ మేకింగ్ కాంప్రమైజ్ అయిపోతుంది అండ్ మీ ట్రీట్మెంట్లో కూడా యూ విల్ నాట్ ప్రాపర్లీ బీ జస్టిఫైడ్. నెక్స్ట్ ఎవరైనా డాక్టర్ వచ్చి మీకు ఇంజెక్షన్స్ బెటర్ అవే పనిచేస్తాయంటే ఖర్చు పెట్టుకుంటారు. అల్టిమేట్లీ యూ ల్యాండ్ అప్ ఇన్ లాసెస్ ఆల్సో. సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ ఛాలెంజ్ హియర్ ఈస్ ద గూగుల్ డాక్టర్. సో పేషెంట్ ఓపీకి వచ్చే ముందే గూగుల్లో మొత్తం చదివేసుకుని వస్తాడు, ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటి, ఈ ప్రాబ్లమ్కి ట్రీట్మెంట్ ఏంటి, సర్జరీ ఏంటి. అండ్ ఐఎమ్ సర్ప్రైజ్ టు సీ సమ్ పేషెంట్స్, వాళ్ళకి మేము లోపల నీలో వేసే ఇంప్లాంట్స్ క్వాలిటీ, కంపెనీ, సైజు, మెటీరియల్ మొత్తం తెలుసు. సో ఈవెన్ ఫ్యూ డాక్టర్స్ హూ కంప్లీటెడ్ దర్ డిగ్రీస్ ఆల్సో డోంట్ నో దీస్ థింగ్స్, బట్ పేషెంట్స్ కమ్ అప్ విత్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో దట్ ఈస్ ఇన్ వన్ వే గుడ్. మేము చెప్పేది కొంతవరకు అర్థమవుద్ది, కానీ సమ్టైమ్స్ పేషెంట్స్ ఫోర్స్ యూ టు డూ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. సో మేము ఈ ఇంప్లాంటే చేసుకోవాలనుకుంటున్నాము, మీరు ఇది ఎందుకు వేయట్లేదు, సో ఇది మీరు వేయట్లేదు అంటే మీరు మంచి డాక్టరో కాదు. సో దే గో జడ్జిమెంటల్. మేము ఇంకో డాక్టర్ దగ్గర ఒపీనియన్ తీసుకున్నాము, వాళ్ళు ఈ ఇంప్లాంట్ వేస్తామంటున్నారు, మేము అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము. సో యూ కెన్ డెఫినెట్లీ గో, బట్ అల్టిమేట్లీ ఇట్స్ నాట్ దట్ యూ విల్ డిసైడ్ విచ్ ఇంప్లాంట్ టు యూజ్ ఆర్ వాట్ టెక్నిక్ టు బి ఫాలోడ్. యువర్ డాక్టర్ నోస్ వాట్ హీ ఈస్ యూజింగ్. సో బిఫోర్ యూ కమ్ టు ద డాక్టర్, ఎంక్వైర్ అండ్ కమ్ వెదర్ హీస్ ఎ క్వాలిఫైడ్ డాక్టర్ ఆర్ నాట్, హీస్ కేపబుల్ ఎనఫ్ ఆర్ నాట్. వచ్చిన తర్వాత యూ డోంట్ స్టార్ట్ యువర్ గూగుల్ నాలెడ్జ్ ఇన్ ద ఓపీడీ. సో దట్ ఈస్ యువర్ ఫస్ట్ స్టెప్. దీనివల్ల డాక్టర్కి ఏం నష్టం లేదు. అల్టిమేట్లీ కొన్నిసార్లు డెసిషన్ మేకింగ్ కాంప్రమైజ్ అయితే పేషెంట్ విల్ బి ఎట్ లాస్. సో దట్ ఈస్ వన్ ఛాలెంజ్. సెకండ్ వన్ ఇస్ ద పానికింగ్ పేషెంట్స్. సో ఏదైనా చిన్న విషయం, ఇప్పుడు సపోజ్ మోకాళ్ళు అరిగింది అని చెప్పడానికి, హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పడానికి తేడా ఉంటుంది. సో దీని ఇంపాక్ట్, దాని ఇంపాక్ట్ ద పేషెంట్ యూ రిసీవ్ షుడ్ బి డిఫరెంట్. జస్ట్ మోకాళ్ళు అరిగింది అనగానే పానిక్ అయిపోవడం, ఇంకేదో జరిగిపోయింది, నాకేదో అయిపోయింది, సో ఇంక నేను ట్రీట్మెంట్ కంటిన్యూ చేయలేను, నేను ఇలాంటివి యాక్సెప్ట్ చేయలేను. సో ఐ హవ్ సీన్ పేషెంట్స్ గోయింగ్ ఫర్ నేటివ్ థెరపీ, ఆకుమందులని, హోమియోపతి అని ఏవేవో చేస్తూ ఉంటారు. సో అల్టిమేట్లీ డాక్టర్ చెప్పేది సగమే ఉంటారు వాళ్ళు. సో దానివల్ల కూడా మీకు ఉపయోగం లేదు, డాక్టర్కి ఉపయోగం లేదు. సో అల్టిమేట్లీ వినడానికి వచ్చినప్పుడు ప్యానిక్ పక్కన పెట్టడానికి ట్రై చేయండి. ప్రతిసారి ఇది కుదరకపోవచ్చు, బట్ వెన్ యూ కీప్ యువర్ ప్యానిక్ అసెట్, మీకు అట్లీస్ట్ జస్టిస్ కొంచెం బెటర్గా జరుగుతుంది. బికాస్ డాక్టర్ మీ గురించి కూడా ఆలోచిస్తాడు, ఈ పేషెంట్కి ఏ మందులు పనిచేస్తాయి, ఏ ట్రీట్మెంట్ పనిచేస్తుంది, స్పెసిఫిక్గా ఈ పేషెంట్కి ఏ రకంగా ప్రొసీడ్ అయితే ఉపయోగం ఉంది అనేది డాక్టర్ మీకంటే ఎక్కువ ఆలోచిస్తారు. ఎందుకంటే తన ప్రాక్టీస్ దానికి ఇంపార్టెంట్. మీకు సరిగ్గా చేయకపోతే ఇంకో పేషెంట్ రారు. సో బీ ఇన్ దట్ మైండ్ సెట్. డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఓపెన్ మైండ్తో రండి. అంతేగాని ఇప్పుడు ఈ డాక్టర్ ఇలా చెప్తే నేను ఏమైపోతాను, అలా అంటే నేను ఏం చేయాల్సి వస్తుందో, నా పరిస్థితి ఏంటో, ఇన్ని ప్యానిక్తో వచ్చారంటే ముందుకు వెళ్ళలేము. ఓకే. సో వన్ మోర్ థింగ్ దట్ కమ్స్ టు మై మైండ్ అబౌట్ ఏ పేషెంట్ ఇస్ అవుట్కమ్స్ ఆఫ్ ద పేషెంట్. ఎర్లీ అవుట్కమ్స్ వర్సెస్ ఫైనల్ అవుట్కమ్స్. కొన్నిసార్లు ఆపరేషన్ అయిన వెంటనే పేషెంట్కి నొప్పి ఎక్కువ ఉంటుంది. దే టర్న్ జడ్జిమెంటల్. ఈ ఆపరేషన్ చేసుకున్న తర్వాత నాకు ఇంత నొప్పిగా ఉంది, వేరే పేషెంట్కి ఇంత నొప్పి లేదే. సో ఈ ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఒక పేషెంట్ వెంటనే నడిచేసాడే, నేను ఎందుకు ఇప్పుడే నడవట్లేదు. సో అక్కడ ఏమవుతుందంటే వెన్ యూ టర్న్ జడ్జ్మెంటల్ అండ్ కంపేర్ యువర్ సెల్ఫ్స్ టు అదర్ పేషెంట్స్ ఆర్ అదర్ పీపుల్, మీరు చేయగలిగేంత కూడా చేయలేరు. సో ఎనీ పెయిన్ ఈజ్ సబ్జెక్టివ్ ఫస్ట్లీ. సో మీకున్నంత పెయిన్ మీకు పక్కన ఉన్న వారికి ఉండాల్సిన అవసరం లేదు. సో దేర్ మే బీ
లెస్ పెయిన్, సమ్టైమ్స్ వాళ్ళకన్నా మీరు బెటర్గా ఉండొచ్చు, లేదా మీకన్నా వాళ్ళు బెటర్గా ఉండొచ్చు. ఇట్ ఇస్ ఆల్ సబ్జెక్టివ్. నా చేతుల్లో నేను చేసిన ఆపరేషన్లోనే ఒకటే ఆపరేషన్కి ఒకటే టెక్నిక్, ఒకటే టైము, ఒకటే ఇంప్లాంట్ అయినా కూడా పెయిన్ కోషెంట్ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్. అంటే నేను రౌండ్స్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు హ్యాపీగా ఉంటారు, ఒక్కొక్కరు సాడ్గా ఉంటారు. ఆన్ డే వన్ థింగ్స్ విల్ బి డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పీపుల్. అంతేగాని దట్ విల్ నాట్ డిసైడ్ యువర్ ఫైనల్ అవుట్కమ్. ఫైనల్ అవుట్కమ్ ఏంటి అనేది డాక్టర్ కత్తి పెట్టినప్పటి నుంచి సర్జరీ కంప్లీట్ అయ్యే లోపల డాక్టర్కి తెలిసిపోతుంది. ఇఫ్ అట్ ఆల్ దెర్ ఈస్ ఎనీ కాంప్లికేషన్ హీ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే, సో అగైన్ ఇక్కడ ఫస్ట్ అవుట్కమ్ని బట్టి, పెయిన్ని బట్టి మీరు జడ్జిమెంటల్ అయిపోతే మీరు చేసేది కూడా చేయలేరు. ఫిజియోథెరపీ చేయరు చాలామంది పేషెంట్స్ నీ రీప్లేస్మెంట్స్ తర్వాత. సో ఎందుకంటే నాకు పెయిన్ వచ్చేసింది, ఏదో అయిపోయింది, సర్జరీ సరిగ్గా అయిందో లేదో. అండ్ కొంతమంది వస్తుంటారు 1 వీక్ 10 డేస్కి మనం చేసిన సర్జరీ, ఆపరేషన్ చేసిన ఎక్స్రేస్ పట్టుకెళ్ళి ఇంకొక ఒపీనియన్ తీసుకుని వస్తారనమాట. సార్ సర్జరీ సరిగ్గా అయిందో లేదో, ఇలా ఎక్స్రే పైకి లేపి ఈ ఇంప్లాంట్ ఏంటి ఇలా కొంచెం పక్క జరిగినట్టుగా ఉందని అడుగుతారు అనమాట. అమ్మ అలాంటివన్నీ ఉంటే నేను చెప్తాను, అల్టిమేట్లీ ఇంప్లాంట్ పక్క జరిగిందో లేదో మీకే కరెక్ట్గా తెలియదు. సో బెటర్ డోంట్ బి జడ్జిమెంటల్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను పేషెంట్కి. ఇఫ్ దే ఆర్ అబ్లైజింగ్ బై దట్ ఐ కెన్ బి కంఫర్టబుల్ ఇన్ ట్రీటింగ్ దెమ్, ఆర్ ఎల్స్ దట్స్ అప్ టు దెమ్. So second thing, one more important point here is again opinions. So there are two types of opinions, qualified opinions and non-qualified opinions. Qualified opinions అంటే మేబీ ఇప్పుడు నేను చేసిన సర్జరీ ఎక్స్రే తీసుకెళ్ళి మీరు ఇంకో ఆర్థోపెడిక్ సర్జన్కో లేకపోతే ఇంకో డాక్టర్కో చూపిస్తే వాళ్ళు ఇచ్చే ఒపీనియన్ క్వాలిఫైడ్ ఒపీనియన్. దట్ అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ ఐ కెన్ కౌంట్. బికాస్ వాళ్ళు ఆ ఒపీనియన్ తీసుకుని వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఇలా అయింది అంటున్నారు, ఇలా అంటున్నారు, దీనికి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి, ఆర్ మీరు ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయాలనుకుంటున్నారా, ఆర్ ఎల్స్ దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్ ఉందా, ఇది ఏదన్నా సర్జికల్ ప్రొసీజర్లో మీరు ఎక్స్పెక్ట్ చేసిన కాంప్లికేషన్ అయినా, లేదంటే ఎవరికి జరిగింది నాకేమైనా జరిగిందా, పేషెంట్ కెన్ ఆస్క్ అవుట్ విత్ సెకండ్ ఒపీనియన్. దట్ ఈస్ వన్ హెల్దీ వే ఆర్ కన్స్ట్రక్టివ్ వే ఆఫ్ నోయింగ్ వాట్ హ్యాపెన్ టు యూ. అలా కాకుండా దెర్ ఇస్ అ సెకండ్ టైప్ ఆఫ్ ఒపీనియన్ కాల్డ్ ద నాన్ క్వాలిఫైడ్ ఒపీనియన్. సో ఇలా ఎక్స్రేలు పట్టేసుకొని చూసేస్తూ ఉంటారు. పేషెంట్ బంధువులు చూస్తారు, పేషెంట్ తెలిసిన వాళ్ళు చూస్తారు, సంబంధం లేని పేషెంట్లు పక్కన ఉండే వాళ్ళు చూస్తారు. అండ్ ఇంకా ఊర్లలో అయితే ఈ ఆర్ఎంపీలు క్వాకుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఐఎమ్ నాట్ స్పెసిఫిక్లీ టార్గెటింగ్ ఆన్ ఎనీవన్, బట్ people who don't know should not comment on that. That is my take from this. Okay, so there are good quacks or good local doctors who really don't comment on any doctor's personal patients or opinions. I do respect them, but still ila comment chese vallu gurinchi cheptunna. So ultimately meer patient ni confuse chestunaru, meer patient ni treatment ni compromise chestunaru, patient ki doctor ki unna relationship ni disturb chestunaru ultimately. So patient doctor tho free ga maatladaleru, vaadiki entaki ఏదో ఒక డౌట్ ఉంటానే ఉంటుంది. సో నేను చేసుకున్న ట్రీట్మెంట్ కరెక్టా, నేను వెళ్తున్న డాక్టర్ కరెక్టా. సో అక్కడ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ చేంజ్. ఫిజియోథెరపీకి సరిగ్గా రారు, ఫాలోఅప్కి రారు, అక్కడ ఎక్కడ తిరుగుతూ ఉంటారు. సో యాక్టివ్గా ఇంటర్వ్యూని అవ్వాల్సిన టైంలో దే విల్ మిస్ అవుట్ ఆన్ థింగ్స్. దట్ ఈస్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ షుడ్ ట్రై టు అవాయిడ్. సో అల్టిమేట్గా ఫైనల్ వర్డ్ ఏంటి, ఫైనల్ వర్డ్ ఎప్పుడు మాట్లాడాలి. సో ఫర్ ఎవ్రీ సర్జరీ దెర్ ఈస్ ఎ ఫైనల్ టైం ఆర్ టైమ్ ఫ్రేమ్ విత్ ఇన్ విచ్ ద పేషెంట్ షుడ్ ఇంప్రూవ్. ఏదైనా బోన్ ఫ్రాక్చర్ అయింది అంటే ఒక 6 వారాల్లో పేషెంట్కి బోన్ అతకాలి. అండ్ పేషెంట్ షుడ్ స్టార్ట్ అట్లీస్ట్ టు పుట్ వెయిట్ కానీ, లేదంటే అట్లీస్ట్ నీ బెండింగ్ చేయించడం కానీ, ఎక్సర్సైజ్ చేయించడం కానీ. దేర్ ఆర్ సర్టన్ మైల్ స్టోన్స్ ఫర్ ఎనీ సర్జరీ ఆర్ ఎనీ ట్రీట్మెంట్ దట్ వీ డూ ఇన్ ఆర్థోపెడిక్స్. నీ రీప్లేస్మెంట్కి అయితే ఆ మైల్ స్టోన్ కొంచెం ముందుగా ఉంటుంది, దానికి రెస్ట్ ఉండదు. సో డే 1 ఈరోజు ఆపరేషన్ చేస్తే ఈ రోజు నుంచి నడవాలి పేషెంట్, ఆర్ ఎర్లియస్ట్ రేపటి నుంచి రేపు ఈవినింగ్ నుంచి నడవాలి. సో అలా ఎవ్రీ సర్జరీకి, ఎవ్రీ ప్రాబ్లమ్కి దెర్ ఈస్ ఎ సపరేట్ మైల్ స్టోన్. అన్ని సర్జరీస్కి, అన్ని ట్రీట్మెంట్స్కి ఒకటే మైల్ స్టోన్ ఉండదు. మీరు ఫ్రాక్చర్ అయిన పేషెంట్కి రాడ్ వేసి మొదటి రోజు నడిపించారంటే రాడ్ విరుగుతుంది, ఎముక అతకుండా నడిపిస్తే రాడ్ విరుగుతుంది. దట్స్ ఎ సింపుల్ లాజిక్. సో అలాగా ఎనీ సర్జరీకి మినిమం టైం ఉంటుంది, ఇన్ బిట్వీన్ టైం ఉంటుంది, మ్యాక్సిమం టైం ఉంటుంది. సో ఆ మ్యాక్సిమం టైం ఏంటి, మినిమం టైం ఏంటి, ఇన్ బిట్వీన్ టైం ఏంటి, ఎప్పటి వరకు మేము ఆగొచ్చు, ఎప్పటి నుంచి మేము భయపడాలనేది ద పేషెంట్ షుడ్ బి ఏబుల్ టు ఆస్క్ ద డాక్టర్, నాట్ ఎనీథింగ్ ఎల్స్. అండ్ వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ బిఫోర్ యూ కమ్ టు ద డాక్టర్, బీ వెరీ క్లియర్ వై యూ ఆర్ గోయింగ్ టు ద డాక్టర్ అండ్ వాట్ స్పెషాలిటీ యూ వాంట్ టు గెట్ అడ్రస్డ్ బై. థ్యాంక్ యూ.